అందరికీ నమస్కారం. మనలో చాలా మందికి డోరేమోన్ అంటే అదొక ఎమోషన్ కదా. అయితే ఆ జ్ఞాపకాలన్నిటినీ పంచుకోడానికి ఒక స్పెషల్ ఆన్లైన్ ప్రపంచముందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ ప్రపంచం గురించే అంటే డోరేమోన్ జోన్ గురించే మాట్లాడుకోబోతున్నాం. అసలు ఏంటిది? దీని వెనుకున్న కథేంటి? పదండి మొత్తం తెలుసుకుందాం. డొరేమోన్ జోన్ ఈ పేరు వినగానే మన మైండ్లో ఎన్నెన్నో గ్యాడ్జెట్లు, నోబితా చేసే అల్లరి అన్నీ గుర్తొస్తాయి. కాని ఇది కేవలం ఒక పేరు కాదు, ఇది వేల మంది ఫ్యాన్స్ని ఒకే చోట కలిపి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అన్నమాట. సరే, ఇంతకీ ఈ జోన్లోకి అడుగు పెడితే మనకు ఏం కనిపిస్తుందో చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ డొరేమోన్ జోన్ అంటే ఏంటి? ఇదొక వెబ్సైటా, లేకపోతే సోషల్ మీడియాలో ఉండే ఓ గ్రూపా, లేక మరేదైనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుని దీని అసలు స్వరూపమేంటో అర్థం చేసుకుందాం. అయితే దీన్నేదో మామూలు ఫ్యాన్ పేజీ అనుకుంటే పొరపాటే. ఇది వేరు. ఇది పూర్తిగా అభిమానుల కోసం, అభిమానుల చేత నడపబడుతున్న ఒక స్పెషల్ ప్లేస్ అనమాట. అఫీషియల్ ఛానల్స్కి దీనికున్న తేడా కూడా అదే. ఇక్కడ ఫ్యాన్సే బాస్. వాళ్లకేం కావాలో, ఏం నచ్చుతుందో అదే ఇక్కడుంటుంది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఇది అందరికోసం కాదు, ఎవరైతే డొరేమాన్నో పిచ్చిగా ప్రేమిస్తారో వాళ్లకోసం, కేవలం వాళ్లకోసం మాత్రమే డిజైన్ చేయబడింది. ఈ క్లారిటీనే దీన్ని ఇంత స్పెషల్గా మార్చింది. ఓకే, ఇది ఫ్యాన్స్ కోసమని అర్థమైపోయింది. మరి ఫ్యాన్స్ని ఎంగేజ్డ్గా ఉంచడానికి, వాళ్ళని మళ్లీ మళ్లీ వచ్చేలా చేయడానికి ఎలాంటి కంటెంట్, ఎలాంటి అప్డేట్స్ ఇస్తుంది? ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం పదండి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక డొరేమోన్ ఫ్యాన్కి ఏం కావాలో అన్నీ ఇక్కడ ఒకే చోట దొరుకుతాయి. కొత్తగా రిలీజ్ అయ్యే తెలుగు డబ్డ్ మూవీస్ దగ్గర్నుంచి టీవీలో వచ్చే ఎపిసోడ్స్ వివరాల వరకు ప్రతి చిన్న విషయాన్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఫ్యాన్స్ ఎప్పుడూ లూప్లోనే ఉంటారన్నమాట. కేవలం అప్డేట్స్ ఇస్తే సరిపోదు కదా, ఒక ఛానల్ను నిజంగా గొప్పగా మార్చేది అదిచ్చే ఫీల్. ఇది కేవలం ఒక ఛానల్ కంటే చాలా ఎక్కువ అని ఎందుకంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఆ కమ్యూనిటీ ఫీలింగ్ వెనుకున్న మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడే ఉందసలు మ్యాజిక్. ఈ ఛానల్ బలమేంటో తెలుసా? ఇది కేవలం కంటెంట్ ఇవ్వడమే కాదు, మనందర్నీ మన చిన్నతనంలోకి తీసుకెళ్తుంది. ఆ రోజుల్లో స్కూల్ నుంచి రాగానే టీవీ ముందు కూర్చుని ఫ్రెండ్స్తో కలిసి డోరేమోన్ చూసిన ఆ ఫీలింగ్, ఆ జ్ఞాపకాలు, అబ్బా, వాటిని మళ్ళీ గుర్తు చేస్తుంది. ఆ అనుభూతికి వెలకట్టగలమా? అస్సలు కట్టలేం. ఇక్కడ తేడాని మనం స్పష్టంగా గమనించాలి. ఇది జస్ట్ న్యూస్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయే ఒక ఫేస్బుక్ ఫీడ్ లాంటిది కాదు. ఇది ఒకే రకమైన ఇష్టాన్ని పంచుకునే వాళ్ళందరూ ఒకచోట చేరి ఒక ఫ్యామిలీలా ఫీల్ అయ్యే ఒక ప్లేస్. ఆ కనెక్షనే దీనికి బలం. ఆన్లైన్ ప్రపంచంలో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. డొరేమోన్ను అన్ని వయస్సుల వాళ్లు చూస్తారు. అందుకే ఈ ఛానల్ కూడా పిల్లల దగ్గరనుంచి పెద్దల వరకు అందరూ సేఫ్గా ఫీల్ అయ్యేలా ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇది పేరెంట్స్కి కూడా ఒక రకమైన భరోసానిస్తుంది. ఇంత మంచి కమ్యూనిటీ గురించి తెలుసుకున్న తర్వాత అందులో మనం కూడా ఒక భాగం అవ్వాలని ఎవరికైనా అనిపిస్తుంది. మరి ఈ జోన్లో చేరడానికి, ఈ కమ్యూనిటీకి సపోర్ట్ చేయడానికి ఫ్యాన్స్కి ఎలాంటి పిలుపునిస్తున్నారో చూద్దాం. ఈ కమ్యూనిటీలో పాలుపంచుకోవడం చాలా సింపుల్. అభిమానులు చేయాల్సింది రెండే రెండు పనులు. ఒకటి, ఈ అద్భుతమైన జోన్లో జాయిన్ అవ్వడం. రెండు, ఈ కమ్యూనిటీ ఇంకా పెరగడానికి తమ వంతు సపోర్ట్ ఇవ్వడం. ఇది మొదటి మరియు చాలా స్పష్టమైన పిలుపు. డొరేమోన్ జోన్లో చేరండి మరియు మద్దతు ఇవ్వండి. అంటే కేవలం మెంబర్గా ఉండిపోవడం కాదు, యాక్టివ్గా ఉంటూ ఈ కమ్యూనిటీని మరింత బలంగా మార్చమని కోరుతున్నారు. ప్రతి ఒక్క అభిమాని సపోర్ట్ ఇక్కడ చాలా విలువైనది. ఈ పిలుపు ఇంకాస్త ఎమోషనల్గా, మనసుకి హత్తుకునేలా ఉంది. డొరేమాన్ను నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేరాల్సిన చోటు ఇదేనని ఇది గట్టిగా చెప్తోంది. ఇదొక ఇన్విటేషన్ మాత్రమే కాదు, ఒక అభిమానిగా మన ఇంటికి తిరిగి రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది. చివరిగా ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక కార్టూన్ షో కేవలం టైంపాస్ వినోదంగా మిగిలిపోకుండా వేలాది మందిని కలిపేంత పెద్ద కమ్యూనిటీగా ఎలా మారుతుంది? దీని వెనుకున్నది అభిమానం మాత్రమే కాదు, అది మనం పంచుకున్న జ్ఞాపకాలు, స్నేహం, ఒకరికొకరు తోడుగా ఉన్నామనే ఒక బలమైన బంధం. బహుశా అదే ఈ డొరేమోన్ జోన్ యొక్క అసలైన మ్యాజిక్.